దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా శక్తివంతమైన వాగ్దానం. నిర్భరమైన బుద్ధిగల వారై మెలకుగా ఉండుడి. 1 పేతురు 5:8. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభావందనాలు ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? సర్వాధికారి అయిన దేవదేవుడికి మనసారా ఆయనకి మీ హృదయాన్నిచ్చి ఆయన్ని ప్రార్థించండి. అపవాదికి ఏమాత్రం కూడా చోటేయకండి. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలె ఎవరిని మింగుదురాని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. వాడికి ఏమాత్రం కూడా చోటేయక ప్రభుతో మనం కొనసాగుదాం. అపవాదికి చోటేయకుడి అనున్నది ఎఫెసీ సంఘము విశ్వాసులకు పౌలు గారు హెచ్చరించాడు. ఒకవేళ చోటు ఇచ్చిన ఎడల వాడు ఏక మనసును పాడు చేయను, తబ్బిబ్బును కలుగు చేయను, కొంచెం చోటిచ్చినను పూర్తిగా ఆక్రమించుకుంటాడు. కనుక అపవాదికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వద్దని పౌలు భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు మొదటి రాజుకు సౌలు తన హృదయమందు అసూయకు చోటిచ్చడం ద్వారా అపవాదిని ఆహ్వానించాడు. స్త్రీలు దావీదును కొనియాడినప్పుడు అతడు సహించుకొనలేకపోయాడు. అందువలన అపవిత్రాత్మ అతని మీదకు వచ్చాను. అసూయతో నింపబడ్డాడు సౌలు. దావీదును స్త్రీలు కొనియాడినప్పుడు అతడు వారవలేకపోయాడు. అంతేకాదు, దావీదును చంపుటకు అన్ని రకముల ప్రయత్నములు చేశాడు. దావీదును పట్టుకొనలేకపోయాను. పూర్వము దేశం నుండి తాను వెళ్ళగొట్టిన కర్ణపిశాచం గల స్త్రీని వెతికి మారువేషం వేసుకుని వెళ్ళాను. విశ్రమించుచుండిన ప్రవర్తకు సమూయేలు ఆత్మను ఆమె చేత లేపాను. సౌలు ఆదరణ నందలేదు కానీ తన అంతమున గూర్చి తీర్పు వినెను. ఆ ప్రకారం అతడు ఘోరముగా చనిపోయాను. జీవము గల దేవుని బిడ్డలారా, అపవాదికి మీరు చోటివ్వద్దు. అపవాది శ్రేష్ఠులు మనకొద్దు. అపవాది చేతిలో మనం ఉండొద్దు. జీవము గల దేవదేవుని మహింపరుస్తూ గణపరుస్తూ ఆయన నామానికి మేమార్థంగా మన జీవితాలు కొనసాగిద్దాం. ఒక దినమున పేతురు కూడా అపవాదికి చోటిచ్చాడు. ప్రభువైన యేసు తాను పొందబోవు శ్రమలను గురించి మాట్లాడినప్పుడు ఆయనను గర్దింపసాగాను. ఆయన ఏమీ మాట్లాడుచున్నాడో ఆయనకే తెలియని స్థితి. అప్పుడు యేసు, సాతానా నా వెనుకకు పొమ్ము అని గర్దించాడు. అదే సమయంలో యోధా ఇస్కరియోతు అపవాదికి చోటిచ్చినందున యేసును అప్పగించాను. అతని జీవితం విషాదకరంగా ముగిశాను. దేవుని బిడ్డలారా, జీవముగల దేవుడికి వేరుగా ఉండి మనమేమీ కూడా చేయలేం. జీవముగల దేవునికి విరోధముగా నిలిచిన ఏది వర్ధిల్లదు. జీవముగల దేవునికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి. కొన్ని పెద్ద చెట్లు బలమైన గాలి వీచినప్పుడు రోడ్డు మీద పడిండుటను చూస్తున్నాం. ఆ చెట్లకు ఏమి సంభవించను? కొంతకాలం కిందట చెట్ల లోపలకు ప్రవేశించిన చెదలు లోపలి భాగమంతయు తినివేసను. అవును, మన జీవితంలో మనము లక్ష్య పెట్టని కొన్ని చిన్న పాపములు, శరీర ఇచ్చల ద్వారా అపవాది సొరబడి మన జీవితంలో పాడు చేయను. జీవముగల దేవుని బిడ్డ, అపవాదికి చోటేయకండి. అపవాదికి మీరు ఏమాత్రము కూడా చోటియద్దు. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. వాడికి ఏమాత్రము కూడా చోటివ్వక ప్రభుతో మనం కొనసాగి ప్రభు యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందాలి. దేవుని సహాయం లేకుండా మన జీవితంలో మనం ఏమీ కూడా సాధించలేం. కైగన దేవుని యొక్క సహాయం ద్వారా మనము ముందుకెళ్దాం. దేవుని మహాకృపతో మనం నింపబడదాం. దేవుని ప్రేమ ఒడ్డిలేని సముద్రం వంటిది. కనుక జీవము గల దేవునికి మహిమార్థంగా, జీవము గల దేవుడికి ఘనతగా మనం కొనసాగుదాం. ప్రభు కృప మీతో నాతో నిల్చునుగాక. ఈ వాగ్దానాన్ని ప్రభు మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వప్రియ జగత్రక్షుడైన పరమ తండ్రి, సర్వోన్నతుడా, సమర్థుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో దీనదాసుని వ్యక్తిని ప్రార్థిస్తున్నాను. మీ ప్రియబిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఈ దినాన్ని ఈ వాగ్దానం చేత మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ బలపరచండి. దేవా, బిడ్డలందరి జీవితంలో జయము, విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ ఇచ్చి అందరిని అంతటా కూడా మీరు ఆశీర్వదించి దీవించి బలపరచండి. బిడ్డలందరికీ జయమివ్వండి.
ఏ సాధులోని కీళ్ళలోని బిడ్డలు పడకుండా సాధు నుండి కీడు మీ బిడ్డలను మమ్మల్ని తప్పించి రక్షించమని మీ కృపజన్మలను బలపరచమని నా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.